హాయ్ ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్లో భాగంగా మనం పేపర్ 2లో భాగమైన ఇండియన్ ఎకనమీ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. పేపర్ 2 150 మార్క్స్ ఉంటుంది. అందులో ఇండియన్ ఎకనమీ అనేది 75 మార్క్స్ అయితే ఉంటుంది. ఇండియన్ ఎకనమీ అంటే ఇండియన్ ఎకనమీ ప్లస్ ఏపీ ఎకనమీ కలిపి 5 యూనిట్లుగా ఉండి మొత్తం కలిపి 75 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ 3 యూనిట్లు ఇండియన్ ఎకనమీ ఉంటుంది. తర్వాత 4-5 యూనిట్లు అనేది ఏపీ ఎకనమీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మన సిలబస్ చూసుకుంటే ఏపీఎస్సి వెబ్సైట్లో అయితే సిలబస్ ఉంటుంది. మీరు ఒకసారి సిలబస్ డౌన్లోడ్ చేసుకున్న కాపీ అందులో ఉన్న ప్రతి టాపిక్ కూడా చాలా క్లియర్గా ప్రతి టాపిక్ చదివి అది మన మైండ్లో గుర్తుపెట్టుకోవడం అనేది మన ప్రిపరేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సిలబస్ అనేది మనకు గుర్తుంటే లైన్ టు లైన్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఇచ్చిన సిలబస్లో మొదటి 3 యూనిట్లు అనేది ఇండియన్ ఎకనమీ ఉంది కదా, ఆ ఇండియన్ ఎకనమీ సిలబస్ అనేది మనం ఏ ఆర్డర్లో ఏ ప్రాధాన్యత క్రమంలో చదువుకుంటే చాలా బెటర్గా మనం నేర్చుకోవడానికి బాగుంటుంది, అంటే గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టింగ్ మనం మనీ గురించి చదువుకోవాలి. అంటే ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతి నుంచి తర్వాత మనీ ఎలా ఆవిర్భవించింది, మనీ ఆవిర్భవించాక అసలు ఎకనమీలో ఎంత ఇంపార్టెన్స్ కీ రోల్ అనేది ప్లే చేసింది, మనీకి ఉన్న లక్షణాలు, ఆ విధులు ఇవన్నీ నేర్చుకొని ఆ తర్వాత ఈ మనీకి ఉన్న ఇంపార్టెన్స్ వల్ల దానికి ఉన్న వాల్యూ వల్ల డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో డిమాండ్ గురించి చదువుకోవాలి మనం. డిమాండ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చదువుకొని ఆ తర్వాత డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనీ ఉంది, మనీకి డిమాండ్ అనేది ఏర్పడింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ద్రవ్యోల్బణం అనే ఒక భావన అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ద్రవ్యోల్బణం గురించి చదువుకోవాలి. ఇన్ఫ్లేషన్, మనీ, డిమాండ్ చదువుకొని తర్వాత ద్రవ్యోల్బణం అనేది మనం చదువుకోవాలి. ఇప్పుడు ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ మనం తీసుకొని ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఆ రకరకాల కాన్సెప్ట్లు ఉంటాయి. ద్రవ్యోల్బణము, ప్రతి ద్రవ్యోల్బణము, రిఫ్లేషను, డిజిన్ఫ్లేషన్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా చదువుకొని ద్రవ్యోల్బణాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డబ్ల్యూపీఐ, సిపిఐ, జీడిపి, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అంతా కూడా ఇక్కడ చదువుకోవాలి. సో దీంతో మనకి మనీ, డిమాండ్, ఇన్ఫ్లేషన్ అనే టాపిక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఇన్ఫ్లేషన్ గురించి చదువుకుంటామో ఈ ఇన్ఫ్లేషన్ అనేది మంచిదా చెడుదా ఆర్థిక వ్యవస్థకి అనేది చూసుకుంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది 2016లో 4+or-2 అనే విధంగా ఈ రేంజ్లో ద్రవ్యోల్బణం అనేది ఉంటే ఆర్థిక వ్యవస్థకి చాలా మంచిది అనే ఒక రికమెండేషన్స్ అయితే చెప్పింది. సో అందుకని ఈ ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ చేయడం అనేది ఆర్థిక వ్యవస్థకి చాలా ఇంపార్టెన్స్ విషయం అనమాట. సో ఈ ద్రవ్యోల్బణాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయి, ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇవి 2 పాలసీలు ఉంటాయి అనమాట. ఇక్కడ ఆర్బీఐ కంట్రోల్ చేస్తే దాన్ని మనం మానిటరీ పాలసీ అంటాం, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే దాన్ని ఫిస్కల్ పాలసీ అంటాం. సో మనం వరుసగా మనీ, డిమాండ్ చదువుకున్నాక ఇన్ఫ్లేషన్ అనేది అంటే ఎంత ఉంటే మంచిది, ఎలా కంట్రోల్ చేస్తారనే భావనలు ఇప్పుడు చదువుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి చదువుకుంటాం. ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీలో ఏం చేస్తుంది, పరిమాణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు అనేవి ఉంటాయి అనమాట. అంటే క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్ అనేది. పరిమాణాత్మక చర్యలు ఏంటి, గుణాత్మక చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చదువుకుంటాం. సో దీంతో పాటు అనుబంధంగా మనం ఏం చదువుతామంటే ఆర్బీఐ గురించి, ఆర్బీఐ ఆవిర్భావం, ఇదంతా దీంతో పాటు ఇక్కడే మనం బ్యాంక్స్ గురించి కూడా చదువుకోవాలి. బ్యాంక్స్, ఆ ప్రైవేట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంకులు, సో ఇవన్నీ వివిధ రకాల బ్యాంకులు, ఇంకా పేటిఎం బ్యాంక్స్ అని, స్మాల్ బ్యాంక్స్ అని చెప్పి, స్మాల్ పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పి ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడే చదువుకుంటాం దీనికి అనుబంధంగా. సో వన్స్ మానిటరీ పాలసీ అయిపోతే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఫిస్కల్ పాలసీ అంటారు దీన్ని. సో ఇక్కడ ఫిస్కల్ పాలసీ గురించి మనం చూసుకుంటే ఇక్కడ ఫిస్కల్ పాలసీ అంటే బడ్జెట్, సింపుల్గా బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ టైప్స్ ఇవన్నీ కూడా చదువుకొని ఆ లోటు, మిగులు ఇవన్నీ, సో రాబడి, వ్యయం, రుణాలు, ఇదే బడ్జెట్ అనమాట. సో ఈ టాపిక్ ఇక్కడితో చదువుకుంటే మనీ, డిమాండ్, ఇన్ఫ్లేషన్, దాంతోపాటు మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ కూడా అయిపోతుంది. సో దీని తర్వాత మనం విదేశీ వ్యాపారం అనే ఒక కాన్సెప్ట్ చదువుకోవాలి ఇక్కడే. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ చదివితే ఇక్కడతో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇండియన్ ఎకనమీలో చాలామంది భయపడి చదవడానికి వెనక్కి వదిలేస్తారనమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా అయిపోతుంది. సో ఇది అయిపోతే మనకి మేజర్గా కాన్సెప్ట్ ఉన్న ఇండియన్ ఎకనమీ అంతా కూడా అయిపోతుంది. ఇక్కడి నుంచి కూడా మిగతాదంతా కూడా చాలా ఈజీగా చదువుకోవచ్చు మనం. ఈ కాన్సెప్ట్ అనేది ముందుగా చదువుకొని, ఇదే కష్టమైన పార్ట్. ఈ పార్ట్ అనేది మీ మైండ్లో ఉంటే మిగతా ఇండియన్ ఎకనమీ అంతా కూడా చాలా ఈజీగా చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే నెక్స్ట్ మనం చదువుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అనమాట. ఇందులో చూసుకుంటే అగ్రికల్చర్ గురించి ముందుగా చూసుకుంటే ఒకప్పుడు 1950 కంటే ముందు ఇండియన్ అగ్రికల్చర్ ఎలా ఉండేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 తర్వాత ఇప్పుడు వరకు
అప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ ఎంత వెనుకబడి ఉండేది, ఉపాధి కానీ లేకపోతే నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, సరైన వంగడాలు లేకపోవడం, ఆ హిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ అంతా చదువుకుంటాం మనం. సో అప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలంతా చదువుకొని ఆ సమస్యలు గవర్నమెంట్ అనేది ఎలా తీర్చింది ఓవర్ ద ఇయర్స్, హరిత విప్లవం అని చెప్పి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, ఇన్సూరెన్స్ కల్పించడం, ఫైనాన్స్ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ ఈ టాపిక్స్ అన్నీ చదువుకొని వ్యవసాయ విధానాలు ఉంటాయి కొన్ని గవర్నమెంట్ తీసుకొచ్చినవి, ఆ విధానాలు చదువుకుంటే అగ్రికల్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని తర్వాత ప్రజెంట్ ఇండియా కానీ లేదా ఏపీ కానీ అగ్రికల్చర్కి ఏం చేస్తుంది అనేది మనకి సర్వే బడ్జెట్లో ఉంటుంది, అక్కడ మనం చదువుకోవాలన్నమాట డైనమిక్ పార్ట్. సేమ్ ఇండస్ట్రీస్ కూడా సేమ్ అంతే. అంటే 1950 ఆ టైంకి అసలు భారత పరిశ్రమ రంగం ఎలా ఉండేది, అంతకు ముందు ఎలా ఉండేది, బ్రిటిష్ వాళ్ళు రాకంటే ముందు చాలా బాగానే ఉంటుంది పరిశ్రమ రంగం. సో అది మనం చదువుకొని బ్రిటిష్ వాళ్ళ టైంలో పరిశ్రమలు ఎలా డిక్లైన్ అయ్యాయి, తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన టైంలో ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు అసలు ఎలాంటి పాత్ర పోషించాయి, అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే పరిశ్రమల చరిత్ర అంతా చదువుకోవాలి మనం. పారిశ్రామిక తీర్మానాలు, ఆ తీర్మానాల్లో పరిశ్రమల డెవలప్మెంట్, ఫస్ట్ సోషలిజం అనేది ఉంటుంది, ఆ తర్వాత ఎల్పిజి అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకుంటాం ఇండస్ట్రీస్లో. ఇది అయిపోయిన తర్వాత సర్వీస్ సెక్టర్, సేమ్ ఇదే మాదిరిగా సర్వీస్ సెక్టర్ కూడా చదువుకుంటాం. ఇది కూడా అయిపోయాక మనం ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది చదువుకోవాలి. జీడిపి, జిఎన్పి, ఈ భావనలంతా కూడా ప్రజెంట్ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇదంతా కూడా. ఇది అయిపోయాక హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకనమీ అనమాట. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకనమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఆ చరిత్ర అంతా కూడా, అంటే ప్లానింగ్ నుంచి 5 ఇయర్స్ ప్లానింగ్ నుంచి ఆ పంచవర్ష ప్రణాళికల కాలంలో ఏం జరిగింది, ఇలా ఎలాంటి సంస్థలు ఏర్పాటు చేశారు, దీంతో పాటు ఎలాంటి పథకాలు ఏర్పాటయ్యాయి, వీటితో పాటు ప్రజెంట్ 2015లో నీతి ఆయోగ్ ఫార్మేషన్ వరకు కూడా ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకనమీ అనే కాన్సెప్ట్లో భాగంగా మనం చదువుకుంటాం. ఇది కూడా అయిపోయాక ఇంకా చిన్న చిన్న టాపిక్స్ మిగులుతాయి అనమాట. నిరుద్యోగం, పేదరికం, ఈ టాపిక్స్ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఇందులో పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. నిరుద్యోగం అంటే ఒక వ్యక్తి అంటే ఉద్యోగం చేయడానికి అతనికి ఇష్టం ఉండి ఉద్యోగం చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఉద్యోగం దొరకదు, అదే నిరుద్యోగం. ఇందులో రకరకాల టైప్స్ ఉంటాయి అనమాట, నిరుద్యోగం రకాలు, అవన్నీ కూడా చదువుకుంటాం. ఓవర్ ద ఇయర్స్ నిరుద్యోగానికి సంబంధించి భారతదేశం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా మనం చదువుకోవాలి. సేమ్ పేదరికం కూడా అంతే. ఇక్కడ కూడా పేదరికం అంటే ఏంటో చదువుకొని పేదరికాన్ని ఎలా నిర్వచించారు, చాలా కమిటీలు అవన్నీ ఉంటాయి, అవి ఎలా నిర్వచించారో తెలుసుకొని పేదరికం నిర్మూలించడానికి, అంటే హిస్టరీ భారత ఆర్థిక వ్యవస్థల హిస్టరీలో పేదరికం నిర్మూలించడానికి తీసుకొచ్చిన పథకాలు, భారత ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, ఈ పథకాలన్నీ కూడా చదువుకుంటాం. సో ఈ చిన్న చిన్న టాపిక్స్ ఇవి కూడా అయిపోయాక ఇప్పుడు వృద్ధి సిద్ధాంతాలు, సుస్థిర అభివృద్ధి అనే టాపిక్స్ ఉంటాయి. ఇవి చివరిలో చదువుకోవడం చాలా మంచిది, ఈ వృద్ధి సిద్ధాంతాలు కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కానీ. సో ఈ విధంగా మనం చదువుకుంటే, అంటే మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ, తర్వాత డిమాండ్, తర్వాత ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ. సో దాని తర్వాత విదేశీ వ్యాపారం, అది అయిపోయిన తర్వాత అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, అది అయిపోయిన తర్వాత నేషనల్ ఇన్కమ్. సో అది కూడా అయిపోయిన తర్వాత ప్లానింగ్ అనమాట, ప్లానింగ్, నీతి ఆయోగ్, ఇది కూడా అయిపోయాక ఈ చిన్న చిన్న టాపిక్స్ నిరుద్యోగం, పేదరికం, ఈ వృద్ధి సిద్ధాంతాలు, సుస్థిరాభివృద్ధి. సో ఈ విధంగా చదువుకుంటే చాలా, అంటే ఈ ప్రాధాన్యతలో చదివితే చాలా మెమరీ అనేది చాలా, అంటే కొంచెం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇదే రకంగా చదువుకున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇంకా నిరుద్యోగులు కానీ ఉంటే వాళ్ళకి కూడా ఇదంతా తెలిసేటట్టు అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.